నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఫిబ్రవరి 26, 2025 రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ 18వ డివిజన్ పరిధిలోని ద్వారకానగర్లోని అమృతేశ్వర మహాశివాలయంలో శివ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు, రేకుర్తి మాజీ ఎంపీటీసీలు, ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, పెద్దలు మాట్లాడుతూ దైవ దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను గావించామని, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలనే విందాం. ప్రథమం ప్రాస్య ఓం అమృతాపస్థనమసి స్వాహా నమః శంభవే చమయో భవే నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శివతరాయ ఓం అయ్యస్త్రేర్మయస్త్రేం సదాం స్వాహా నమః శంభవే చమయో భవే నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శివతరాయ ఈ రోజు న్యాయంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలి అందరూ. అబ్బా అంత సమయం లేదంటే కనీసం రుద్రాభిషేకం చేసుకోవాలి. అంత సమయం లేదు అంటే అందులో అష్టమానువాకం అరహర నమ సోమాయ చదువుకోవాలి. అది కూడా మాత్రం కాదంటే 3 పదాలు నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని నీళ్ళు పోయాలి. అబ్బాయి ఇది కూడా బాగానే పెద్ద ఉంది అంటే కనీసం ఓం నమ శివాయ ఏమనాలి. అబ్బాయి ఇది కూడా ఓం నమ శివాయ అని చెప్పినా కానీ అనడానికి తీరిక లేని కాలం. కాబట్టి ఈ రోజైన మహాశివరాత్రి నాడు క్రూరమైనటువంటి జంతువులను చంపి మాంసాన్ని అమ్ముకొని మాంసాన్ని తినే క్రూరమైన వేటగాడు మహాశివరాత్రి అని తెలియదు. అరణ్యంలో వెళ్ళండు అనేక రకాల జంతువులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ ద్వారకానగర్ కాలనీలోని శ్రీ అపర్ణ అమృతేశ్వర మహాశివాలయాన్ని 2017వ సంవత్సరంలో ద్వారకానగర్ కాలనీలో ప్రజల సమక్షంలో మేము గుడి నెలకొల్పడం జరిగింది. ఈ గుడి అంచెలంచెలుగా ఈరోజు వేలాది మంది తండోపతండాలుగా స్వామివారి కళ్యాణోత్సవాలకు, దర్శనోత్సవాలకు కరీంనగర్ నుంచి కాకుండా వేరే మారుమూల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది. మరియు గర్భగుడి కట్టిన తర్వాత నిన్న 2వ వార్షికోత్సవం కూడా చేయడం జరిగింది. ఈ అపర్ణ అమృతేశ్వర మహాశివాలయం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చాలా పెద్ద ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ చాలామంది భక్తులు స్వామివారిని మొక్కుకుంటే వారి యొక్క కొంగు బంగారంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణానికి తండోపతండాలుగా రావడం మా రేకుర్తి గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు మరియు ఆలయ కమిటీ ఉత్సవాలు ప్రతిదీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శనం చేయించడానికి మా కమిటీ వాళ్ళు కూడా శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ యొక్క ఆలయానికి రేకుర్తి గ్రామమే కాకుండా ఇతర కాలనీ వాసుల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది చందాలుగా ఇచ్చి ఆలయ గర్భగుడికి మాకు సాయం చేయడం జరిగింది. ఈ యొక్క రేకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, ఈ మహాశివాలయం కానీ ఈ గ్రామానికి చాలా పేరు తీసుకొస్తూ మనకు మా డివిజన్కు చాలా వన్నె తెచ్చినటువంటి ఆలయాలు, ఆ భగవంతుని ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని విరజిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు. ఇట్లు సుధగోని మాధవి కృష్ణగౌడ్, మాజీ కార్పొరేటర్, 18వ డివిజన్, కరీంనగర్ నగరపాలక సంస్థ. శ్రీ అమృతేశ్వర మహాశివాలయానికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అనేక తండోపతండాలుగా వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి చాలా దిగ్విజయం చేసినందుకు మా యొక్క ఆలయ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 2017లో ప్రారంభమైంది. ఇది ఈ కొత్త గుడి నిర్మాణం 2వ సంవత్సరంగా ఈ సంవత్సరం నిన్ననే వార్షికోత్సవం చేయడం జరిగింది. తర్వాత ఇది అంచెలంచెలుగా ఎదిగి ఈ ఒక ఆలయము ఈ మన కరీంనగర్ పట్టణంలోనే నెంబర్ 1గా ప్రసిద్ధి చెందింది. ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఎవరైతే ఈ గుడికి నిర్మాణాన్ని సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీ పేరు చెప్పండి సార్. దొనకొండ ప్రభాకర్ రెడ్డి, ఈ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రేకుర్తిలోని ద్వారకా నగర్లోని అమృతేశ్వర మహాశివాలయంలో శివరాత్రి మహాపూజలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు గత 4-5 సంవత్సరం నుండి విపరీతమైనటువంటి పబ్లిక్స్తో దాదాపు 8,000-9,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ఏరియాలో ఎప్పుడైతే అమృతేశ్వర మహాశివాలయాన్ని నిర్మించడం జరిగిందో అప్పటి నుండి ఇది ఒక పండుగ వాతావరణం అయిపోయి అమృతేశ్వర మహాశివుని యొక్క ఆశీస్సులు చాలా పవర్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ గుడి చాలా డెవలప్ అవుతుంది. మా ఆలయ కమిటీ కూడా మంచి ఏర్పాట్లు చేసి ఈ యొక్క భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినందుకు మా ఆలయ కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా కళ్యాణ మహోత్సవానికి దాదాపు వేలాది మంది తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాబో కాలంలో ఈ గుడిని ఇంకా కూడా అభివృద్ధి చేసి మా ఆలయ కమిటీ సోదరులతో కలిసి ఇంకా అభివృద్ధి చేసి ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఈ శివాలయాన్ని ఉంచడానికి మేము కష్టపడి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కానీ దర్శనానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు పేరున రేకుర్తి అమృతేశ్వర శివాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జక్కుల మల్లేశం గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ వచ్చేసి భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఇన్ని సంవత్సరాల నుండి ఆలయం ఏర్పడిన నుండి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు రాకపోవడం ఇది అదృశ్యంగా మరి శివపార్వతుల ఆశీస్సులతోటి మరి భక్తులు దర్శనం చేసుకొని వారు కూడా ఆ భక్తులు మరి ఆ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా వారు ఏదైతే పెద్ద మొత్తంలో భక్తులు కూడా మరి ఉండిలో పైసలు వేసి కూడా డబ్బు రూపంగా కానీ ఈ డెవలప్మెంట్ కొరకు ఆలయ కమిటీ మరి భక్తులందరూ పెద్ద ఎత్తున దీనికి ఈ రకంగా తీసుకొని ఈ సందర్భంగా మరి భక్తులందరికీ మరి మా యొక్క కమిటీ ఆలయ కమిటీ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం. మీ పేరు చెప్పండి. రెడ్డి లక్ష్మారెడ్డి, లక్ష్మారెడ్డి ఆలయ కమిటీ ఫౌండేషన్. మహానమేశ్వర శర్మణపుత్రాయ సౌభాగ్యదాయిని సకల ఐశ్వర్య అష్టైశ్వర్య అపర్ణా నామ్యం
కన్యా తండ్రి గారు హిమవంతుడు, తాతగారు గంగమాల శైలం, త్రికుటాచల ముత్తాత గారు హిమవత్ పర్వతం యొక్క ప్రవర. అదేవిధంగా శివుని పేర్లలో 3 పేర్లు తీసుకుని తాతగా, తండ్రిగా, ముత్తాతగా అపర్ణ సమేతుడైన అమృతేశ్వరుడుగా వాళ్ళు కన్యాదానం చేస్తున్నాం. అందరూ ఒకసారి చేతులారా నమస్కారం చేస్తూ ఒక్క మంత్రాన్ని అనండి. కన్యాదానం చేసిన పుణ్యం మీ అందరికీ వస్తుంది. కన్యా 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 కనక కనక సంపన్న సంపన్న కనక కనక ఆభరణే ఆభరణే ఉదామి దాస్యామి దాస్యామి శంభవే శంభవే పుణ్యో శివలోక శివలోక జిగీషయ జిగీషయ విశ్వంబర విశ్వంబర పంచభూత పంచలోక సాక్షిణ్య సాక్షిణ్య ఇమాం ఇమాం అపర్ణ అపర్ణ నామ్ని నామ్ని కన్యా కన్యా ప్రదాస్యామి ప్రదాస్యామి శంభో శంభో అమృతేశ్వర అమృతేశ్వర ప్రీతికరాయ కన్యాదానమహోత్తస్తు ఓం కనక సంపన్నాం కనకాభరణయుడాం దాస్యామి శంభో సత్యం శివలోకం కన్యాదానమహోత్తస్తు అమృతేశ్వర భగవానికి మాతాకి అమ్మ అపర్ణాదేవిని. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.